Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language. Telugu Scit tutorials, Java programming language. This is class 12. Today's topic is in C and C++. Integers will take only 2 bytes of memory and the characters will take 1 byte of memory. Integers will take only 2 bytes of memory and the characters will take 1 byte of memory. But in case of Java, integers will take 4 bytes of memory and the characters will take 2 bytes of memory. What is the difference? Why it is like that? In C and C++, memory allocations for primitive data types. You know primitive data types. ఇంత మునుపు క్లాస్లో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే చెప్పుకున్నాం. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్, క్యార్, బులియన్, వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటామని, వీటినే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అని లేదు ఫండమెంటల్ డేటా టైప్స్ అంటాం. అదే డెరైవ్డ్ డేటా టైప్స్ అన్నప్పుడు అర్రేస్, పాయింటర్స్, ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. అది కాకుండా యూజర్ డిఫైన్ డేటా టైప్స్ వేరే ఉన్నాయి. అవి స్ట్రక్ట్, ఎనమ్ ఇటువంటి. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ సి అండ్ C++లో ఫిక్స్డ్గా ఉండవు. డేటా టైప్స్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. మెమరీ అన్లోకేషన్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్స్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ ఇన్ C++ అండ్ C. It is variable and it is depending on the operating system which we used. మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ మీద అది ఆధారపడి ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే తెలుసు, విండోస్ అని, నెక్స్ట్ డాస్ అని, యునిక్స్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్. ఈ విధంగా వాటిని బట్టి ఏమవుతుందంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ మెమరీ అల్లోకేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి మారుతుంది. సో అందువల్ల కానీ ఇన్ జావా మెమరీ అల్లోకేషన్ ఫర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఫిక్స్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. అది జావా సాఫ్ట్వేర్ ఎప్పుడైతే బిల్డ్ చేశారో ఆ బిల్టిన్లోనే, అంటే మనం జావా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే జావాకోతే ప్రిమిటివ్ డేటా టైప్స్ మెమరీ అల్లోకేషన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి మారకుండా ఉంటుంది. అంటే విండోస్లో అయినా, యునిక్స్లో అయినా, మ్యాక్ ఓఎస్లో అయినా అది మారుతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ సి అండ్ C++ మారుతూ ఉంటుంది. సరే, ఇంకా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ ఇంత మునుపు సెషన్లోనే మనం చెప్పుకున్నాం. బైట్ అంటే 1 byte మెమరీ అని, షార్ట్ అంటే 2 bytes అని, ఇంట్ అంటే 4 bytes, లాంగ్ 8 bytes, ఇంకా ఫ్లోట్ వచ్చి 4 bytes, డబల్ వచ్చి 8 bytes, క్యార్ వచ్చి 2 bytes, బులియన్ వచ్చి 1 bit తీసుకుంటుంది. సో దీన్ని చెప్పుకునేటప్పుడు ఎందుకు ఆ విధంగా అది మారుతూ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటే, దీంట్లో మనకేముంటుందంటే C++ 1 byte ఆఫ్ మెమరీ ఈజ్ సఫిషియంట్ టు స్టోర్ క్యారెక్టర్స్ డేటా. Then what is the requirement for Java to again 2 types of memory for characters? మీరు గమనించారంటే క్యారెక్టర్స్కి జావాలో 2 bytes కావాలి. అదే C++కి 1 byte ఆఫ్ మెమరీ కావాలి. ఎందుకు ఈ డిఫరెన్స్? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. ఇన్ కేస్ ఆఫ్ C అండ్ C++, ఆల్ క్యారెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆస్కీ వాల్యూస్. ఆస్కీ అంటే మీకు తెలుసు, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్ వాల్యూస్ అని అర్థం. సో ASCII ఆస్కీ. ఆస్కీ క్యారెక్టర్స్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డెసిమల్ క్యారెక్టరు ఈ విధంగా తీసుకుంటే మనం ఆస్కీ వాల్యూస్కి క్యాపిటల్ ఏకి, స్మాల్ ఏకి @ ఉంది అనుకున్నాం. @ ఆస్కీ వాల్యూ ఎంత ఉందంటే 64 ఉంది. క్యాపిటల్ ఏకి 65, అలాగే క్యాపిటల్ B 66, క్యాపిటల్ C 67, క్యాపిటల్ D 68, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే
క్యాపిటల్ జెడ్కి వచ్చేటప్పటికి 90తో క్లోజ్ అయింది. ప్రతిదానికి అదేవిధంగా మనం బిగినింగ్లో చూసుకున్నా కూడా యూనిట్ సపరేటరు, రికార్డ్ సపరేటరు, గ్రూప్ సపరేటర్, వీటికి కూడా ప్రతిదానికి మనం ఏమేమి అయితే వాడతామో ఆస్కీ క్యారెక్టర్స్గా వాటన్నిటికీ ఇప్పుడు స్పేస్కి ఉందనుకో 32 ఆస్కీ క్యారెక్టర్, ఎక్స్క్లమేషన్కి 33, డబుల్ కొటేషన్కు 34, యాష్ ఉంది కీబోర్డ్లో యాష్ 35, డాలర్ సింబల్కి వచ్చి 36, పర్సంటేజ్కి వచ్చి 37, యాంపర్సెంట్కి 38, సింగిల్ కొటేషన్కు 39, లెఫ్ట్ పెరాన్సిస్కు 40, రైట్ పెరాన్సిస్కి వచ్చి 41, యాస్ట్రిస్కు 42, ప్లస్ అడిషన్ ఆపరేటర్ 43. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు క్యాపిటల్ క్యారెక్టర్స్కి ఏ విధంగా ఉందో అదేవిధంగా స్మాల్ క్యారెక్టర్లో స్మాల్ ఆల్ఫాబెట్ ఏకి 97, ఇన్ ద సేమ్ వే స్మాల్ బీకి 98. ఈ విధంగా పోతూ 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 జెడ్ వరకు స్మాల్ జెడ్ వచ్చేసి 122 ఆస్కీ కోడ్. ఈ విధంగా ఆస్కీ కోడ్ అనేది ఉంది. అంటే ఆల్ క్యారెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆస్కీ వాల్యూస్. దేంట్లో C++. ఆస్కీ కోడ్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్ అంటారు దీన్ని. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్. వీటి టేబుల్ ఇది కింద ఉన్నది. ప్రతి కీబోర్డ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఇక్కడ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. వాటిలో ఎక్కువగా మనం యూజ్ చేసేది క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. స్మాల్ ఏ చూడండి 97 దగ్గర స్టార్ట్ అయింది, క్యాపిటల్ ఏ వచ్చి 65, అదే జెడ్ వచ్చేసి 90 క్యాపిటల్ జెడ్, స్మాల్ జెడ్ వచ్చి 122తో క్లోజ్ అయింది. ప్రతి ఈవెన్ డెల్ అనేది ఉంది కీబోర్డ్లో, దానికి 127, టిల్డ్ ఉంది దానికి 126, ఈ క్యారెట్ సింబల్ ఉంది 94. ప్రతి దానికి ఇక్కడ మనం కోడ్ అనేది ఇచ్చిండాము. వీటిని చూసుకోండి ఒకసారి. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ జావా ఆల్ క్యారెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద యూనికోడ్ క్యారెక్టర్, యూనికోడ్ వాల్యూస్. వేర్ టు స్టోర్ యూనికోడ్ వాల్యూస్ 1 byte ఆఫ్ మెమరీ ఈజ్ నాట్ సఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సి అండ్ C++లో క్యారెక్టర్కి 1 byte సరిపోతుంది, కానీ ఇక్కడ 1 byte చాలదు, దానికి 2 bytes ఆఫ్ మెమరీ కావాల్సి వస్తుంది. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనికోడ్ వాల్యూస్. టు స్టోర్ ఎనీ యూనికోడ్ వాల్యూ 2 bytes ఆఫ్ మెమరీ మస్ట్ బి అసైన్డ్ ఆర్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ ద రీజన్ వై ఇన్ జావా క్యారెక్టర్స్ విల్ టేక్ 2 bytes ఆఫ్ మెమరీ. సిలో మాత్రం 1 byte సరిపోతుంది క్యారెక్టర్కి, జావాలో 2 bytes ఎందుకు అనేది దానికి అర్థం ఏంటంటే అవి ఆస్కీ వాల్యూస్ C++లో, జావాలో వచ్చి యూనికోడ్ వాల్యూస్. ఇన్ C++ విల్ టేక్ 1 byte ఆఫ్ మెమరీ. ఇప్పుడు మనం ఇంకొకటి అడగచ్చు ఇక్కడ ఏమనంటే వాట్ ఈజ్ యూనికోడ్ అండ్ వాట్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యూనికోడ్ వాల్యూస్ ఇన్ జావా అని. వాట్ ఈజ్ యూనికోడ్ and what is the advantage of Unicode or requirement of Unicode representation in Java అనేసి అడిగితే Unicode is one of the character representation. Unicode అనేది character representation. What is the specialty of this అంటే what advantage we will get by Unicode. Unicode వలన మనకు వచ్చే లాభం ఏంటి? Why we are not taking ASCII values. ASCII values ఎందుకు తీసుకోము? Why we are taking Unicode values అనే దానికి మనం క్లియర్గా తర్వాత సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. యూనికోడ్ అంటే ఏంటి, ఆస్కీ అంటే ఏమిటి. ఆస్కీ అంటే చెప్పాం, యూనికోడ్ అంటే ఏంటి అనేది తర్వాత క్లాస్లో మనం తెలుసుకుందాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.